హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చి 10, 2026న వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని నేను ఇక్కడ విత్ ఎక్స్ప్లెయిన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనేసి అంటే ఈ వీడియోలో ఖచ్చితంగా రానున్నటువంటి ఎగ్జామినేషన్లో ఒక బిట్ కంపల్సరీ 2 బిట్లు కానీ పడే అవకాశం అయితే ఉంది. అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈరోజు మనకి న్యూస్ పేపర్లు వచ్చాయి. అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ అంశం వచ్చేసి జ్వాల. జ్వాల అనే ఒక చీత వార్త నిలిచింది ఒకటి. రెండవది వచ్చేసి అనువాద్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇటీవల సుప్రీంకోర్టు అమలు చేసింది. అదేవిధంగా సువాస్ అనే ఒక ఏఐని కూడా సుప్రీంకోర్టు అమలు చేసింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూర్బన్ అనే ఒక పంచాయతీని కూడా ఏర్పాటు చేసింది. ఓకేనా, ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 2 ఉంది, అదేవిధంగా గ్రేడ్ 3 ఉంది. దీంతో పాటు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేసింది. దాంతోపాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రీ టవర్ని ట్రీ అంటే ఏమి, చెట్టు లాంటి ఒక టవర్ని రూపొందించేటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అనే వార్త నిలిచింది. దాంతోపాటు మనకి ఆయుధ దిగుమతుల్లో భారత స్థానం ఏమిటి లేదా ఎగుమతి స్థానాలు ఏమిటి అంటే అనగా సిప్రీ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక రిపోర్ట్. ఇటువంటివన్నీ కూడా మనం ఒకసారి ఇందులో భాగంగా మనం గమనిద్దాం. అదేవిధంగా ఐసీసీ ఇంటర్నేషనల్ మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది ఇటీవల మన భారతదేశం గెలుపొందింది. అయితే T20 వరల్డ్ కప్ లో అత్యంత మంచిగా ప్రదర్శించినటువంటి వ్యక్తులకు చోటు కల్పించింది ఐసీసీ. వాళ్ళెవరు అని చెప్పి కూడా మనం ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో జ్వాల అనే ఒక చీత ఎన్ని కూనలకు జన్మనిచ్చింది అని అడిగాడు. 3, 4, 5, 6 అంటే 5 కూనలకు జన్మనిచ్చింది మిత్రమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చీత అనగానే మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలా. చీత అంటే మనకి 2022 సెప్టెంబర్ 17వ తారీఖున మీకు గుర్తు రావాలా. కారణం ఏంటంటే భారతదేశం నమీబియా దేశం నుండి 8 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్లోకి వదిలింది. ఈ 8లో కూడా 5 ఫీమేల్స్ చీతాస్, 3 వచ్చేసి మేల్స్ చీతాస్. తర్వాత 2023 జనవరి మాసంలో సౌత్ ఆఫ్రికా దేశం నుంచి మరొక 12 చీతాలను తీసుకొచ్చి సేమ్ ఇదే కునో నేషనల్ పార్క్ లోకి భారత ప్రభుత్వం వదిలింది. ఓకేనా, అయితే ఈ 12 కూడా 2023 జనవరి మాసంలో, ఇది 2022 సెప్టెంబర్ 17th అంటే నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వదిలింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి జ్వాల అనే ఒక చీత, రెండవది గామిని అనే ఒక చీత. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాలా. జ్వాల అనే చీత ప్రజెంట్ 5 కూనలకు జన్మనిచ్చింది. గామిని జ్వాల కంటే ముందు 4 కూనలకి జన్మనిచ్చింది. గుర్తుపెట్టుకోండి, 4 కూనలకు జన్మనిచ్చింది. అదేవిధంగా జ్వాల ఇప్పటి వరకు ఎన్నిసార్లు చీతాస్కి జన్మనిచ్చిందంటే 1, 2, 3 సార్లు ఇప్పటి వరకు జన్మనిచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ జ్వాల అనే చీత 5 కూనలకు జన్మనిచ్చిన కారణంగా మన భారతదేశంలో చీతా సంఖ్య చిన్నవి పెద్దవి అంటే తల్లి బిడ్డలతో సహా అన్నీ కలిపి మనకి 53 చేరుకున్నాయి. 53 చీతాస్ ఉన్నాయని చెప్పేసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి భూపేంద్ర యాదవ్ గారు తెలపడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ 53లో 33 చీతాస్ కూడా చిన్న కూనలు అనమాట. చిన్న కూనలు అంటే ఏమిటి, మనకి పుట్టినటువంటి చీతాస్ అనమాట.
మిగతా 20 కూడా మనకి పెద్ద ఉన్నటువంటి చీతాస్ అన్నమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇరాన్ దేశపు 90% చమురు ఎగుమతులను నిర్వహించే ఏ ద్వీపాన్ని ఆ దేశపు ఆర్థిక జీవనాడిగా పిలుస్తారు అని అడిగాడు. ఓకేనా. ఆర్థిక జీవనాడిగా పిలుస్తారు అన్నాడు. ఆర్థిక జీవనాడి అంటే ఏమిటి? ఆ దేశానికి ఇది చాలా ఫినాన్షియల్ గా మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓకేనా. అది హర్మూజ్ ఐలాండా, లేదా కర్గ్ ఐలాండా, లేదా కిస్ ఐలాండా, లేదా పర్షియన్ ఐలాండా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి కర్గ్ ఐలాండ్. 2026 ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయిల్ మరియు అమెరికా, అంటే అమెరికా ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు కూడా ఇరాన్ దేశం పైన విరుచుకుపడ్డాయి, దాడులకు దిగాయి. దీంతో ఆ దేశంలో ఉన్నటువంటి జనాంతర్గాములు దెబ్బతున్నాయి. అదేవిధంగా ఆ దేశంలో సుప్రీంగా ఉన్నటువంటి ఇరాన్ దేశ సుప్రీం ఖమేనీని అనే ఒక వ్యక్తిని కూడా, అయాతుల్లా ఖమేనీని అనే ఒక వ్యక్తిని కూడా అంతమొందించారు ఇజ్రాయెల్ మరియు అమెరికా, ఇద్దరు కలిపి. అయితే ఇరాన్ దేశంపై యుద్ధం చేయడం కోసం అమెరికా చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అనే ఒక ఆపరేషన్ ని చేపట్టి ఆ దేశంలోకి దాడికి దిగింది. ఓకేనా. ఇప్పుడు దీనికి ఆన్సర్ అంటే కర్గ్ ఐలాండ్. ఈ కర్గ్ ఐలాండ్ చాలా ప్రామాణికం ఆ దేశానికి. కారణం ఏంటంటే ఆ దేశంలో చమురుని ఎగుమతి చేస్తున్నటువంటి వాటిల్లో 90% చమురుని ఎగుమతి చేసేటటువంటి ఐలాండ్ కర్గ్ ఐలాండ్. అయితే అమెరికా ఇజ్రాయిల్ ఆ దేశంలో చాలా ప్రామాణికమైనటువంటి ప్రాంతాల పైన దాడి చేస్తూ వస్తుంది. కానీ ఆ దేశానికి ఆర్థిక జీవనాడిగా పేర్కొనేటటువంటి ఈ కర్గ్ ఐలాండ్ పైన ఇప్పటి వరకు దాడి చేయలేదు. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కర్గ్ ఐలాండ్ పైన ఇప్పటి వరకు దాడి చేయలేదు. ఒకవేళ దాడికి గురి అయితే ఆ దేశం ఆర్థికంగా చాలా నష్టపోతుంది అన్నమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్గీకరణలో భాగంగా కొత్తగా ఏ కేటగిరీ ఏర్పాటు చేసింది? అర్బన్ పంచాయతీన, గ్రేడ్ 4 పంచాయతీన, రూర్బన్ పంచాయతీన, మేజర్ పంచాయతీన అని అడిగాడు. రూర్బన్ పంచాయతీ. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ 3 రకాలు, గ్రేడ్ 1, అదేవిధంగా గ్రేడ్ 2, అదేవిధంగా గ్రేడ్ 3, ఈ 3 ప్రెసెంట్ ఉన్నాయి. 4వది కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రూర్బన్ పంచాయతీని మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రూర్బన్ పంచాయతీలు కూడా 10,000 కంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్లస్ అదే విధంగా కోటి కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి పంచాయతీని మనకి రూర్బన్ పంచాయతీగా ఏర్పాటు చేస్తారండి. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ 10,000కు బదులు 5,000 జనాభా ఉన్నా కూడా గిరిజన ప్రాంతాలు ఈ రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేస్తారంట. ఈ రూర్బన్ పంచాయతీ ఎలా వచ్చిందంటే రూరల్ ప్లస్ అర్బన్ అనే పదం మేరకు వచ్చినటువంటి పంచాయతీ. మరి రూర్బన్ పంచాయతీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పట్టణ ప్రాంతాలు ఏవైతే సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నదో ఆ సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో రూర్బన్ పంచాయతీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రేడ్ 3 పంచాయతీ ఏమో 1,500 కంటే తక్కువ జనాభా గల పంచాయతీని గ్రేడ్ 3 అంటాం. ఇది వచ్చేసి 2,000 కంటే తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం అన్నమాట. ఇది వచ్చేసి 3,000 నుంచి 10,000 మధ్య జనాభా కలిగినటువంటి పంచాయతీ గ్రేడ్ 1 పంచాయతీ. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. ఇంకా పంచాయతీ అనగానే మనకు 73, 74 ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణ గుర్తొస్తాయి. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంబంధించినది. పట్టణ నగరపాలక సంస్థలు 74, అదేవిధంగా 9వ భాగం పంచాయతీరాజ్ సంస్థలకి, 9A పట్టణ నగరపాలక సంస్థలు, సహకార సంఘాలు 9th B గురించి తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఏటా ఏప్రిల్ 24వ తారీఖున మనం ఏం జరుపుకుంటాం? పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటే కారణం ఏంటంటే 1992లో తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినటువంటి రోజు అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్
నెక్స్ట్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించడానికి ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం పేరు ఏమిటి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఓకేనా, మరి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేసే అధికరణ 124. 214 వచ్చేసి హైకోర్టుకు తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 65 సంవత్సరాలు. అదే హైకోర్టులో న్యాయమూర్తుల పదవి కాలం 62 సంవత్సరాలు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మన భారతదేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. 25th హైకోర్టు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019లో ఏర్పాటు అయింది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ సీజేఐగా రాబోతున్న వ్యక్తి, ఉమెన్ సీజేగా రాబోతున్న వ్యక్తి లీసా గిల్. మీకు ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పుకున్నా. కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లాయర్ వాదిస్తున్నప్పుడు జడ్జ్ తీర్పునిస్తాడు కదా, ఆ తీర్పు లాయర్కి అర్థం కాకుండా మళ్ళీ తిరిగి ఆ జడ్జిని అడిగే పరిస్థితిలోపే ఆ కేసుని రిజర్వ్ చేస్తున్నాడు అనమాట. దీనివల్ల చాలా మంది ఆ లాయర్స్ అనేది బాధించకుండా వాళ్ళ తరపున ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్షకు అర్హులుగా అయ్యి జైలు పాలవుతున్న సందర్భం మనం చూసాం. అంటే న్యాయ వ్యవస్థలో ఈ లోపాన్ని తొలగించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను ఇక స్థానిక భాషలను ఇవ్వనున్నాయంట. స్థానిక భాషలు అంటే ఏమిటి? స్థానిక భాష అంటే ఏమిటి? గుజరాతీ భాష, తెలుగు భాష, కన్నడ భాష, మలయాళం భాష, తమిళం భాష, ఇలా స్థానిక భాషల్లోనే దాదాపు 15 భాషల్లోనే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పులు ఇక నుంచి 15 భాషల్లో మనకి అందుబాటులోకి రాబోతున్నాయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకే, మన యాప్లో ఇండియన్ ఎకానమీ క్లాసెస్, ఏపీ ఎకానమీ క్లాసు, తెలంగాణ క్లాసెస్ ఉన్నాయి. దాంతోపాటు డిఎస్ వాళ్ళు జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ గ్రూప్స్ వాళ్ళు సపరేట్గా ఉంది. ఇవన్నీ కూడా డైలీ కూడా మరింత వివరంగా మన యాప్లో మీకు నేను కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మన కోర్స్ అప్లోడ్ చేసి వస్తున్నా, మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఇచ్చేటటువంటి వాటిని స్థానిక భాషలో తర్జుమా చేయడానికి సుప్రీంకోర్టు వాడేటటువంటి ఏఐ సాధనం ఏంటి అని అడిగాడు. ఏఐ సాధనం వచ్చేసి సుహాస్ మిత్రమా. ఇక్కడ చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పులను స్థానిక భాషలకు తర్జుమా చేయడానికి 2019లో బెంగళూరుకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనువాద్ అనే ఒక సాఫ్ట్వేర్ ను రూపొందించి సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఈ అనువాద్ అనే సాఫ్ట్వేర్ ద్వారా సుహాస్ అనే కృత్రిమ మేధ ఆధార్తో సుహాస్ అనే ఏఐని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ కేసుని స్థానిక 15 భాషల్లోకి తర్జుమా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అనువాద్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ నేమ్, సుహాస్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేమ్. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఈ సుహాస్ అనే ఏఐ ఆధారిత దాన్ని ఉపయోగించి ఈ కేసులను స్థానిక భాషల్లోకి తర్జుమా చేస్తున్నారంట. ఓకేనా, నెక్స్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టులో హైకోర్టులు ఇచ్చేటటువంటి ఈ తీర్పులో అంటే భాషల అనుక్రమణ లేదా మనకి తర్జుమా అంటే ఇక్కడ మార్చడం అని అర్థం. ఒక లాంగ్వేజ్ నుంచి మరొక లాంగ్వేజ్ మార్చడం అని అర్థం. ఇప్పుడు ఈ స్థానిక భాషలోకి మార్చుతారు కదా, ఈ స్థానిక భాషలోకి మార్చినటువంటి కేసులని పర్యవేక్షించడం కోసం సుప్రీంకోర్టు 2023లో ఏఐ ఆల్టాక్ అనే ఒక దాని ఏమంటారు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ మీరు 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలా. అనువాద సాఫ్ట్వేర్ అనే సాఫ్ట్వేర్, సుహాస్ ఏఐ నేమ. ఇక్కడ ఆల్టాక్ అంటే ఏంటంటే ఒక కేసుని స్థానిక భాషలకు తర్జుమా చేసిన తర్వాత అది ఎలా ఉంది అని పర్యవేక్షించడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2023లో ఏర్పాటు చేయబడ్డ ఒక వ్యవస్థ. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ వ్యవస్థని మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ చూడొచ్చు దేశంలో. ఎక్కడ అనేసి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. ఓకేనా, దానికోసం ఆ రాష్ట్రంలో హైకోర్టులో కొత్త పోస్ట్ కూడా సృష్టించబోతున్నారంట. ఓకే,
అంటే హైకోర్టులో మరిన్ని ఉద్యోగాలు తెలంగాణ రాబోతున్నాయి అన్నమాట. ఓకేనా, రైట్. ఇది నెక్స్ట్ స్టాక్ హోమ్ సిప్రి అంటాం. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలకు సంబంధించినటువంటి నివేదికను విడుదల చేసే సంస్థ. ఓకేనా, ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఆయుధాలను దిగుమతి చేసుకునేటువంటి దేశాల జాబితాను చెప్తుంది, ఎగుమతి చేసేటటువంటి దేశాల జాబితాను చెప్తుంది. దీంతో పాటు ఆయుధాల సామర్థ్యం ఎలా ఉంది అని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. చూడండి, సిప్రి రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం వచ్చేసి యుక్రెయిన్ మిత్రమా. ఫస్ట్ ప్లేస్ లో ఉంది యుక్రెయిన్. అంటే ప్రపంచంలో ఆయుధాలు ఎక్కువగా దిగుమతి చేసుకునేటటువంటి దేశాలలో 9.1% ఆయుధాలను 9.1% ఆయుధాలను యుక్రెయిన్ ప్రపంచం నుంచి దిగుమతి చేసుకుంటుందంట. ఓకేనా, అదేవిధంగా ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి దేశాల జాబితాలో మన భారత 2వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 8.2% ఆయుధ దిగుమతులు మన భారతదేశం దిగుమతి చేసుకుంటుందంట. ఓకేనా, చూడండి ఇక్కడ. అదేవిధంగా మనకి ఒకప్పుడు ఎక్కువగా మన భారతదేశం రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకునేది. కానీ ఈరోజు మన భారతదేశం ఎక్కువగా ఎక్కడ దిగుమతి చేసుకుంటుందంటే ఫ్రాన్స్, ఇజ్రాయిల్ ఇలాంటి దేశాలను దిగుమతి చేసుకుంటున్నది. మరి ఒకప్పుడు రష్యా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకునేది ఈ రోజు ఎందుకు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వైపు వెళ్ళిందంటే ఇప్పటికీ రష్యా దేశం నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఈ మధ్య తగ్గాయి రష్యా దిగుమతి చేసుకోవడం. కారణం ఏంటంటే పక్క దేశము తక్కువకే రావడము, లేకపోతే అదేవిధంగా ఆ దేశంలో మరింత అధునాతనమైన ఆయుధాలు ఉండడము, ఇటువంటి వలన రష్యా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ఆయుధాల సంఖ్య మన భారతదేశం తగ్గించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భారతదేశం అత్యధికంగా ఈ ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అయితే గతంతో పోలిస్తే మన భారతదేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుని తగ్గించింది. మరి ఎటువైపు మలుతుంది అంటే ఫ్రాన్స్, అదే విధంగా ఇజ్రాయిల్ అనే దేశాల నుంచి మన భారతదేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నది. ఓకేనా, ఆయుధాలు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రష్యా నుంచి మన భారతదేశం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నది. గతంతో పోలిస్తే కొంచెం తగ్గింది. అంటే ఆ తగ్గడాన్ని ఎటువైపు మలిచాం మనం అంటే ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశం వైపు మనం మరలామన్నమాట. ఓకేనా, ఫ్రాన్స్ దేశం నుంచి మనకి అదేంది రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్నాయి. అదేవిధంగా మిరాజ్ 2000 హెలికాప్టర్స్ ఇటువంటివన్నీ మనం ఫ్రాన్స్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం. హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటువంటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు స్టాక్ సిప్రి రిపోర్టు ప్రకారం 2021-25 నివేదిక ప్రకారం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారతదేశ స్థానం ఎంత అని అడిగాడు. 1, 2, 3, 4 అంటే భారతదేశ స్థానం 2వ స్థానం. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోని ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు వచ్చేసి మనకి అమెరికా, అదేవిధంగా ఫ్రాన్స్, అదేవిధంగా రష్యా 3rd ప్లేస్, రష్యా 4th జర్మనీ. ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశం అమెరికా కాగా ఆయుధాలు ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశం యుక్రెయిన్. ఓకేనా, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ కాలం కానీ రిపోర్ట్ విడుదల చేశారంటే 2021 నుంచి 25 వరకు ఎలా ఉంది అనే దాన్ని విడుదల చేశారు. ఓకేనా, అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలో ఆయుధాలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి ఆయుధాల్లో 70% ఆయుధాలు ఈ దేశాలే మనకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరింత వివరణ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో జాయిన్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కూడా మనకు ఉచితంగా మన వాట్సాప్ ఛానల్లో డైలీ మీకు ఎగ్జామ్ మార్నింగ్ పెడుతున్నాం. ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఈవినింగ్ మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఓకేనా, ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద లింక్లో మనకి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అయాతుల్లా అలీ ఖమేనీని మరణ అనంతరం
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? మోస్తాబా కమేనిని, ఇబ్రహీం రైసీ, కేఎం ఫనీకరు, మహమ్మద్ రాజా అంటే ఆన్సర్ వచ్చేసి మోస్తాబా కమేని. జాక తావుత్ రావాలండి. మోస్తాబా కమేనిని అంటే 2026 ఫిబ్రవరి 28న యుద్ధం ప్రకటించిందని చెప్పాను. అదేవిధంగా ఆపరేషన్ ప్యూరీ అనే ఒక ఆపరేషన్ చేపట్టి అమెరికా ఇజ్రాయెల్ దాడికి దిగాయని కూడా చెప్పాను. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నా. ఓకేనా, దీనికి ఆన్సర్ ఇది. రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 194 కోట్ల రూపాయలతో స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ డేటా సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? మంగళగిరిన, అమరావతిని, తిరుపతి, విశాఖపట్నం అంటే ఆన్సర్ వచ్చేసి తిరుపతి మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆసుపత్రుల రికార్డులు కావచ్చు, ఓకేనా, లేకపోతే మీ సేవకు సంబంధించినటువంటి రికార్డులు కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క డేటాని భద్రంగా ఎత్తిపెట్టడం కోసం లేదా భద్రంగా దాచిపెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి తిరుపతిలో ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ఓకేనా, ఇటువంటి డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద డేటా సెంటర్ ఎక్కడుంది అనేసి అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. ఎక్కడుంది? మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. అయితే మంగళగిరి నియోజకవర్గంలో కాదు, ప్రాంతంలో ఉంది. మంగళగిరి ప్రాంతంలో ఉన్నది. రెండవది, డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనున్నదంటే తిరుపతిలో ఏర్పాటు చేయనున్నది. గుర్తుపెట్టుకోండి. మరి తిరుపతిలో 194.60 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయనున్నారంట. ఎక్కడ అనేసి అంటే తిరుపతిలో ఐటీ పార్క్ అని చెప్పేసి ఉంది. ఐటీ పార్క్ అనేసి ఒకటి ఉంది. ఈ ఐటీ పార్క్ అనేది మనకి రేణిగుంట రోడ్లో ఉంది మిత్రమా. ఈ రేణిగుంట రోడ్లో ఉన్నటువంటి ఈ పార్క్ లో ఈ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదంట. దీన్ని ఏర్పాటు చేయడం కోసం నిధులు ఎక్కడి నుంచి తీసుకురానుందనంటే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి సాస్కి అనే ఒక పథకం కింద నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టనున్నదంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చాలా అంశాలు ఉన్నాయి మీకు ఏపీకి సంబంధించి, గుర్తుపెట్టుకోండి. ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేశారు. స్థానిక సమస్యల్లో బీసీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం కోసం. ఇటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎన్ఐఓటి క్యాంపస్ ఇటీవల సూక్ష్మజీవులు పరిశీలించడానికి ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేశారు చిట్టేడులో, ప్రకాశం జిల్లా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? ఏపీ మీకు ఆల్రెడీ చాలా చెప్పుకున్నాను, ఒకసారి గమనించండి. ఓకేనా. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ ఇటీవల 6 పాఠశాల ఉపాధ్యాయులకు ఏ పేరుతో పురస్కారాలు అందజేసిందంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ టీచర్స్ అవార్డు 2026. ఓకేనా, ఫస్ట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ 2026. ఓకేనా, ఈ పేరు కాదు ఆప్షన్లో కన్ఫ్యూజన్ పట్టకూడదు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ టీచర్స్ అవార్డు. ఐఐటి మద్రాస్, ఐఐటి అనంగానే మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఐఐటి అంటే ఏమిటి? మన భారతదేశంలో ప్రస్తుతం ఐఐటీలు చాలా ఉన్నాయి. ఓకేనా, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇండియన్ అంటే మన భారతదేశం, ఇన్స్టిట్యూట్ అంటే విద్యా సంస్థ, టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం. భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరులకు బదిలీ చేసేటటువంటి అధికారం మన భారతదేశంలో ఏ విద్యా సంస్థలకు ఉందంటే ఐఐటీలకు మాత్రమే ఉంది. కొత్త ఇన్నోవేషన్స్ వార్తల్లో నిలిచాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఐఐటి సహకారం కంపల్సరీ ఉంటుంది. ఐఐటి మద్రాస్ ఇటీవల రామ్జెట్ అనే ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థని రూపొందించింది. అదేవిధంగా ఐఐటి మద్రాస్కి చెందినటువంటి రవీంద్రన్ అనే ఒక ప్రొఫెసర్ ఈయన ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏఐ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 40 మెంబర్స్ ఉంటే ఈ 40 మెంబర్స్ ఒక వ్యక్తి రవీంద్రన్. గుర్తుపెట్టుకోండి. ఐఐటి మద్రాస్ తన తొలి క్యాంపస్ విదేశాల్లో టాంజానియా దేశం ఏర్పాటు చేసింది. ఈ టాంజానియా దేశం ఏర్పాటు చేయబడ్డ ఈ ఐఐటి క్యాంపస్లను ఇంటర్నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలుస్తాం. అంటే
ట్రిపుల్ ఐఐటి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రెండో క్యాంపస్ ని దుబాయ్ అబుదాబిలో అబుదాబిలో 5 ఢిల్లీ ఏర్పాటు చేసింది. ఇంతకు ముందు ఇవన్నీ కూడా ఇంతకు ముందు నేను మీకు చెప్పున్నా. ఓకేనా. రైట్. నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా 30 మీటర్ల ఎత్తుతో 9 అంతస్తులు కలిగిన సూపర్ టీ టవర్ ను ఎక్కడ ప్రారంభించారనేసి అంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై అంటే ఆన్సర్ వచ్చేసి చెన్నై మిత్రమా. చెన్నైలో ఒక పార్కులో కలైజరీ అనే ఒక పార్కులో 9 అంతస్తులు కలిగినటువంటి 30 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక ట్రీ. ఏ ట్రీ అంటే సూపర్ ట్రీ టవర్. ట్రీ అంటే చెట్టు లాగా ఉంటుంది ఇది. ఆ టవర్ ని ఇటీవల ప్రారంభించారు, ఒక బిల్డింగ్. ఓకేనా. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఎక్కడనేసి అంటే చెన్నైలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అని అడిగారు. ఓకేనా. ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అని అడిగారు. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. అదేవిధంగా ఈ క్వశ్చన్ వద్దు, ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకేనా. భారతదేశంలో 1968లో CISF యాక్ట్ తీసుకొచ్చారు, చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా 1969 మార్చి 10వ తారీఖున ఈ CISF మనకి స్థాపించబడింది. ప్రస్తుతం భారతదేశంలో 57వ CISF స్థాపక దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా. స్థాపక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే ఇక్కడ మార్చి 10 ఆన్సర్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం CISF డైరెక్టర్ గా ప్రవీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రవీర్ అనే ఒక వ్యక్తి ప్రస్తుతం పనిచేస్తున్నాడు డైరెక్టర్ గా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, ITBP ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్, సహస్ర సీమా బల్, అదేవిధంగా CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇటువంటివన్నీ మనకి 5 దళాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకో, 5 దళాల్లో ఒక దళం వచ్చేసి మనకి CISF, CRPF, ITBP, ఓకేనా, BSF, ఓకేనా. అదేవిధంగా మనకి CRPF ఇటువంటివన్నీ కూడా మనకి 5 విభాగాలు, SSB ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 9.1% వాటాతో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదని అడిగాడు. ఓకేనా. మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఇంతకు ముందు మీరు వీడియోస్ చూస్తుంటారు కదా, దానికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. ఆ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయాలి. తప్పైనా ఒప్పైనా కామెంట్ బాక్స్ కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను ఇస్తాను. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇది మనకు సంబంధించినటువంటి ఈరోజు కరెంట్ అఫైర్స్ మిత్రమా. చాలా జాగ్రత్తగా గమనించండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా నేను ఈరోజు కవర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని కోర్సెస్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ అకాడమీ, AP అకాడమీ క్లాసెస్ కోసం బయట అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోండి. డిఎస్ వాళ్ళకి జీకే కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా. నేను ఇచ్చింది మాత్రం చదవండి. ఈ 2 సబ్జెక్టులోనే నేను న్యాయం చేయగలను. ఎందుకనేసి అంటే ఒక ఫ్యాకల్టీ 1-2 సబ్జెక్టులో మాత్రమే బాగా నిష్ణాత అయి ఉంటాడు. ఓకేనా. బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. అన్ని సబ్జెక్ట్ నేనే ఎక్స్పర్ట్ అంటే ఓకేనా, ఆ టీచర్ అస్సలు నమ్మద్దు. ఓకేనా. సరే, మొత్తం మీద మనకి ఇంకోటి ఏంటంటే జీకే బుక్ కూడా, జీకే డిఎస్ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా SI కానిస్టేబుల్ ఇతర కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జీకే బుక్ కూడా దగ్గరలో అందుబాటులోకి వస్తుంది. ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళకి జీకే కూడా దగ్గరలో అందుబాటులోకి రాబోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.